जातवेदो भवावः तावः जातवेदो लक्ष्मीवरवगामने यस्याभिरण्यं सुन्दरकामस्वं पुरुषाणां प्रथमध्यां हस्तिनाथप्रबोधिने श्रियं देवी मगत्वये श्रीर्मा देवी प्राकारामात्रां सरस्तीं दत्तां कल्पदित्तीं मे स्थितां पद्मोर्णां दाम होमक्वये श्रियं प्रभातां विदधात्वन्ते तां पद्मने में धृणमहं प्रपद्य लक्ष्मीर्मनस्कदामि नमस्तेवदघकीर्तिश्चवदिना सह भोदास्मिरात्मेऽस्मिन्येत्यमृद्धन्ददातमे ईश्वरेण सर्वभूतानां श्रियं आगणास महाराज की जय, विघ्न विनायक मूर्ति की जय। महाकरुणा अतुरा गणपति गुरुदेव को एक अनुग्रह करेंगे। और ऐसा देखो जाओ कर जाओ। जय गणेश जय गणेश जय
शांतिस्तंभवा शांतनक्षत्राणि शांतिरापश्यान्ति मह्यं देवते कृतस्मरे शांतिर्भयस्तु शांतिः प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मस्तेतानिमोत्तिष्ठन्तमोत्तिष्ठन्तमागजनपो मेधा प्रतिष्ठा माहासुयो तदश्चरो भवामशरदश्चरो सुरवामशरदश्चरो प्रप्रभामशरदश्चरो दीपास्याम शरदश्चरो ब्रह्मणस्तोत्रण्यसि ब्रह्मणामे स्त्वं ब्रह्मणावमाम् सायनाथाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नो सायनाथः प्रचोदयात्। नाथाय विद्महे श्रीनिवासाय तन्नो सायनाथः प्रचोदयात्। सहना भवतु सहनो भुनक्तु यजस्वस्तु जय नमः पार्वती पतये हर हर महादेव हर साईनाथ महाराज
महाराज की श्री साई नमो नमः श्री साई नमो नमः शिरडीवासी नमो नमः जय साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय साई नमो नमः सद्गुरु साई नमो नमः जय साई साई राम जय जय गणेश्वरुడే ఇది మా ఇహము వరము అయినా అది శ్రీకారము భక్తుల అలజడి తీర్చే శిరిడి భక్తుల అలజడి మా పండరిపురము శిరిడి హరివందినము ఆగమసారము బాలిదరుడికి అహిమా కవితం శిరిడి విఠలేశ్వర సాయినాథ్ మహారాజ్ కి ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో जय जय साई नमो नमः साई नमो नमः श्री साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः जय साई नमो नमः सद्गुरु साई नमो नमः सद्गुरु साई जय साई नमो नमः ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय दिगंबरा ईश्वरा जय साई बाबा साई राम जय जय साई राम बोले साई राम जय जय साई राम 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 साई राम जय साई राम जय जय साई राम సంస్కారములు మానవుడికి ఎంతో ప్రధానమైనటువంటివి. అలానే మీరందరికీ కూడా చంద్రుడు చల్లగా ఉండటానికి దేనికని చంద్రుడికి 16కి సంబంధం ఏమిటి అంటే చంద్రుడు షోడశ కళలతో విరాజిల్లుతూ ఉంటాడు 16 కళలతో. అలానే స్వామి అఖండమైనటువంటి తేజస్సు ప్రసాదించాలి మనందరికీ కూడా. అలానే స్వామికి అఖండమైనటువంటి కళలు కలగాలని ఇక 16వ బ్రహ్మోత్సవం అత్యంత వైభవోపేతంగా మన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ యొక్క కార్యక్రమము
మనం ఇంతగా రూపుదిద్దుకోవడానికి వారి యొక్క కృషి అనన్య సామాన్యమైనటువంటిది. మన దేవాలయము ప్రారంభించిన రోజుల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరంగా ఈ రోజు వరకు కూడా ప్రతి నిత్యము పూజ జరుగుతూనే ఉన్నది. మనకి సహజంగా ఏ రోజున ఇబ్బంది వస్తే మరి వాళ్ళు రేపు చేసుకుంటామనేటువంటి కలుపుగా ఉంటారు. కానీ వారి జీవితం మొత్తం కూడా సాయినాథుల వారి పాదాలకి సమర్పించారు. అటువంటి పుణ్యమూర్తి వారు లభించడమే మనకి పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ప్రతిరోజు పూజించేటువంటి దైవం, ప్రతిరోజు పూజ అందుకుంటేటువంటి దైవం ఎంతో తేజస్సుతో ఎంతో కళలతో ఉంటుందని. అటువంటి మనం ఈ దేవాలయానికి వస్తున్నాము, దేవాలయంలో మన కోరికలు నెరవేరుతున్నాయి అంటే స్వామి మనకి కోరికలు తీరుస్తున్నారు అంటే దానికి వెనక ఉండి ప్రతి నిత్యం ప్రతిరోజు 4 గంటలు చేసి చుట్టూ ఉండేటువంటి దేవతలకు అభిషేకం చేయడం కాదు, ఇక్కడ స్వామికి ప్రతినిత్యం అభిషేకం చేయడం కాదు. మనం వచ్చిన నాగబోయిన స్వామిని ఆరాధన ఒక పసిబిడ్డను చూసుకున్నట్టు ఉత్తానంద స్వామి గారు, నరేంద్ర బాబు గారు మరి స్వామివారిని పసిబిడ్డలాగా పసిబాబలాగా చూసుకుంటూ ఆ యొక్క స్వామిని ఆరాధించిన ఫలితమే మన కోరిక తీరుతాం. ఇటువంటి మహద్భాగ్యాన్ని మనకి అందరికీ కూడా ఉత్తానంద స్వామి వారు, అందులోనూ మాఘమాసం మనకి 12 నెలలలో చాలా విశేషమైనటువంటివి ప్రాశస్త్యాన్ని చేకూర్చినటువంటి నెలలు 4: ఆషాఢ మాసము, మాఘమాసము, కార్తీక, వైశాఖ మాసములు. ఈ వైశాఖ మాసం నందు సాక్షాత్తు విష్ణుమూర్తే సేవలు అందుకుంటాడు. మరి సాయినాథుల వారి శక్తిలో ఏం చెప్పేవారు? విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అని చెప్పేవారు. అటువంటి ఆయన కూడా విష్ణువు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజులలో ఈ యొక్క స్వామివారిని ఆరాధన చేసుకోవడం, గురు బ్రహ్మ గురు విష్ణువు అన్నట్టు సాక్షాత్తు గురువే విష్ణువు. అటువంటి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసం యొక్క మాఘమాసము. ఈ మాఘమాసంలో ఇటువంటి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం మనందరి గురించి వారు ఈ యొక్క కార్యక్రమాలు